Uttaranchal University, Dehradun, NAC A+ accredited university. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ దుర్గా. సాధారణంగా కార్లు అంటేనే ప్రతి ఒక్కళ్ళకి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. మార్కెట్లోకి ఏదైనా కొత్త కార్ వచ్చిందంటే ఎప్పుడెప్పుడు దాని గురించి తెలుసుకుందామా, ఏమేం ఫీచర్స్ ఉన్నాయా అని చాలామంది ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అందులోనూ ఆడి అంటే ఒక సపరేట్ క్రేజ్ ఉంటుంది. అందుకే ఈరోజు మనం వచ్చేసాం మాదాపూర్లోని ఆడి షోరూమ్కి. ఇప్పుడు నేను చూపించబోయే బ్రాండ్ న్యూ కార్ గురించి తెలుసుకుందాం పదండి. ఇదే ఇప్పుడు మనం తెలుసుకోబోయే ద బ్రాండ్ న్యూ RS5 స్పోర్ట్స్ కార్ అండి. ఇది ఆడి కంపెనీకి చెందిన రీసెంట్ వర్షన్ కార్ వచ్చేసింది. చూసారా ఎంత బాగుందో, లుక్ చూసారా, అసలు అబ్సల్యూట్లీ అమేజింగ్ లుక్. అసలు బ్లూ కలర్లో మెరిసిపోతుంది. మనకు లుక్ చూస్తేనే అర్థమవుతుంది ఇది ఎలా ఉండబోతుంది, దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుంది అనేది మనకి ఈజీగా అర్థమైపోతుంది. సరే, ఇప్పుడు దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఇదిగో చూసారా, ఇదే మనం చెప్పుకోబోయే ద బ్రాండ్ న్యూ ఆడి RS5 స్పోర్ట్స్ కార్. చూసారా, ఇదిగో ఈ 4 రింగ్స్ చూస్తే ఎవరైనా ఈజీగా గుర్తుపట్టేస్తారు ఇది ఆడి లోగో అని. మనం జనరల్గా అందరం ఆడి అని పిలుస్తాం, కానీ యాక్చువల్ దీని ఒరిజినల్ ప్రొనౌన్సియేషన్ ఏంటంటే ఆడి. ఆడి అంటే జర్మన్ లాంగ్వేజ్లో వింటున్నాము అని అర్థం. అంటే వీళ్ళ కస్టమర్స్ చెప్పే ప్రతి మాటను, ప్రతి ఆలోచనను వీళ్ళు వింటున్నారు. దానికి అనుగుణంగానే వీళ్ళు ప్రతిసారి కార్స్ తయారు చేయడం జరుగుతుంది అని దీని యొక్క అర్థం అనమాట. అందుకే మనం ఎప్పటికప్పుడు వీళ్ళు అప్డేట్ అవుతూ కస్టమర్స్ కోసం కొత్త కొత్త ఫీచర్స్ వెతుక్కుంటూ ఏదైతే కార్స్ డిజైన్ చేస్తారో అందుకే ఇవన్నీ ఇంత అద్భుతంగా ఉంటాయి. సార్, ఈ RS5 కార్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. దీని ఫీచర్స్ ఎలా ఉండబోతున్నాయి? ఇది ఆడి RS5, ఇది స్పోర్ట్స్ కార్ అనమాట. దీంట్లో ఏంటంటే ఆడిలో S రేంజ్ అని, RS రేంజ్ అని డిఫరెంట్ 2 కేటగిరీ కార్స్ ఉంటాయి అనమాట. ఇది RS రేంజ్ కార్స్. RS అంటే కంప్లీట్లీ స్పోర్ట్స్ కేటగిరీ కార్స్ అనమాట. దాంట్లో ఇది ఆడి RS5. దీని పవర్ అండ్ స్పెసిఫికేషన్స్ గురించి నేను మీకు చెప్తాను. ఈ ఫ్రంట్ గ్రిల్ పోర్షన్ వచ్చేసి RS స్పెసిఫిక్ గ్రిల్ అనమాట ఇది. అండ్ దీని ఫ్రంట్ డిజైన్ లాంగ్వేజ్లో ఈ అండర్ లిప్స్ స్పాయిలర్ అంటారు దీన్ని. దిస్ ఇస్ ఫర్ ద బెటర్ ఏరోడైనమిక్స్ అనమాట. అండ్ ఫర్ బెటర్ విజిబిలిటీ మీకు ఏంటంటే దీంట్లో మేట్రిక్స్ LED హెడ్ ల్యాంప్స్ వస్తాయి. ఎందుకంటే స్పోర్ట్స్ కార్ కి మీరు ఎప్పుడైతే హై స్పీడ్ లో డ్రైవ్ చేసేటప్పుడు దీని విజిబిలిటీ కూడా ఈజ్ దాట్ ఇంపార్టెంట్. సో దాని గురించి అని చెప్పి మేట్రిక్స్ హెడ్ లైట్స్ ఉన్నాయి దీంట్లో. అండ్ ఇంజిన్ స్పెసిఫికేషన్స్కి వస్తే ఇది 2.9 లీటర్ ట్విన్ టర్బో V6 ఇంజిన్. 0 to 100 వచ్చేసి 3.9 సెకండ్స్లో టచ్ అవుతుందండి ఇది. వెరీ ఫాస్ట్. అండ్ 450 హార్స్ పవర్, 600 న్యూటన్ మీటర్స్ ఆఫ్ టార్క్. ప్యూర్ స్పోర్ట్స్ కార్కి మీకు ఇంత పర్ఫార్మెన్స్ ఉంటుంది. సార్, ఈ కార్ వర్షన్ యొక్క వీల్ పవర్ ఎలా ఉండబోతుంది సార్? ఇది 10 స్పోక్ డిజైన్ అంటారు దీని. ఈ కార్ టాప్ స్పీడ్ వచ్చేసి 250 km/h స్పీడ్ అనమాట. ఈ కార్ ఏంటంటే యాక్చువల్గా మన ఇండియన్ రెగ్యులేషన్స్ ప్రకారం 250 is locked speed. కాకపోతే దిస్ కార్ కెన్ ట్రావెల్ అప్ టు 300 km ఆల్సో. అండ్ దీంట్లో ఉన్నది ఇది ఆడి స్పోర్ట్ వీల్స్. అండ్ సైడ్ క్యాలిపర్స్ కూడా చూడండి, RS క్యాలిపర్స్, RS అని రాసి ఉంటుంది క్యాలిపర్స్ పైన. దిస్ ఇస్ బేసికలీ ఫర్ స్పోర్ట్స్ కార్స్. మీకు ఈ డిజైన్ ప్యాటర్న్ లో ఉంటుంది అనమాట. ఈ సైడ్స్ కూడా చూసుకుంటే RS5 సైడ్ బ్యాడ్జింగ్ కానివ్వండి, అంటే స్కర్ట్ చూడండి, సైడ్ ది RS5 కి స్పోర్ట్స్ కార్ కి సైడ్ స్కర్ట్ వస్తుంది, బ్లాక్ స్కర్టింగ్. అండ్ డోర్స్ వచ్చే వరకు మీకు దీస్ ఆర్ ఆల్ frameless door design. Basically for sports cars you will have a frameless door design. And మీకు సైడ్ బాడీ లాంగ్వేజ్ చూస్తే ఇది కంప్లీట్ ఈ సిల్వర్ లైనింగ్ వచ్చేసి ఇట్ ఇండికేట్స్ స్పోర్ట్స్ కార్ డిజైన్ అనమాట. లుక్ బాగుంది సిల్వర్ లైన్ రావడం వల్ల. ఇంకోటి ఏంటంటే జనరలీ దీనికంటే ఉన్న ప్రీవియస్ జనరేషన్ RS5 వచ్చేసి దట్ వాజ్ అ 2-door స్పోర్ట్స్ కార్. అండ్ దీన్ని ఎట్లా డిజైన్ చేశారు అంటే ఇట్ ఈస్ టు యూజ్ ఇట్ ఫర్ అ డైలీ డ్రైవ్
యాజ్ ఎ ఫోర్ సీటర్ కార్ Yeah. అండ్ యాజ్ అ స్పోర్ట్స్ కార్ పర్ఫార్మెన్స్ మనకి ఎలా కంఫర్టబుల్ గా ఉంటే అలా యూస్ చేసుకోవచ్చు. Yes. ఇది రేర్ పార్ట్ ఆఫ్ ద కార్కి వచ్చేవరకల్లా దీంట్లో ఇది బిల్ట్ ఇన్ స్పాయిలర్ అండి ఇది. Oh, okay. అండ్ టెయిల్ లైట్ డిజైన్కి వచ్చేవరకల్లా ఇది వచ్చేసి సెగ్మెంటెడ్ టెయిల్ లైట్స్ అంటారు. ఈ సెగ్మెంటెడ్ టెయిల్ లైట్స్ ఏంటంటే ఈవెన్ ఇఫ్ సమ్వన్ ఇస్ కమింగ్ ఫ్రమ్ ద రేర్ అంటే లాంగ్ డిస్టెన్స్ నుంచి వచ్చినప్పుడు కూడా Okay. విజిబిలిటీ అనేది చాలా క్లియర్ విజన్ ఉంటుంది అన్నమాట ఈ సెగ్మెంటెడ్ ఎల్ఈడి తోటి. Okay. అండ్ దీన్ని యాక్చువల్గా RS5 స్పోర్ట్ బ్యాక్ అంటారు అనమాట. స్పోర్ట్ బ్యాక్ అనేది 5 డోర్ స్పోర్ట్ బ్యాక్ అంటారు. అంటే ఈవెన్ ఎట్లా అయితే 4 డోర్స్ ఓపెన్ అవుతాయో ఈ కార్లో 5th డోర్ కూడా Okay. కంప్లీట్ డోర్ తో పాటు ఓపెన్ అవుతుంది అనమాట. Okay. అండ్ బూట్ కెపాసిటీ ఈజ్ మోర్ దెన్ 500 లీటర్స్ అండి. అండ్ చాలా స్పేషియస్ గా కూడా ఉంది. అండ్ టెయిల్ గేట్ ఎలక్ట్రికల్లీ ఆపరేటెడ్ టెయిల్ గేట్. అండ్ రేర్ డిజైన్కి వస్తే అవెల్ షేప్ ట్విన్ ఎగ్జాస్ట్ వస్తుంది దీంట్లో. ఈ టూ సైడ్స్ ట్విన్ ఎగ్జాస్ట్ వస్తుంది. అండ్ రేర్ డిఫ్యూజర్ అంటారు దీన్ని. ఇది ఏంటంటే ఫర్ బెటర్ ఏరోడైనమిక్స్ ది రేర్ డిఫ్యూజర్ అనేది ఇట్లా డిజైన్ చేసి ఉంటుంది విత్ ట్విన్ అవెల్ ఎగ్జాస్ట్. దీనికి ఏంటంటే స్పోర్ట్స్ కార్కి డ్రైవ్ పర్ఫార్మెన్స్తో పాటు ఎగ్జాస్ట్ నోట్ కూడా చాలా ఇంపార్టెంట్. సో అట్లా ఇట్ ఈస్ డిజైన్ విత్ దట్ వే. సార్ దీని ఇంటీరియర్ ఎలా ఉంటుందో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. దీని ఇంటీరియర్స్లో ది స్టీరింగ్ వచ్చేసి ఇది అల్కంటారా స్టీరింగ్ అంటారు దీన్ని. అల్కంటారా స్టీరింగ్ విత్ ఫ్లాట్ బాటమ్ అనమాట. ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ ఎందుకు ఉంటుంది అంటే స్పోర్ట్స్ కార్స్కి మనం డ్రైవ్ చేసేటప్పుడు కార్నరింగ్ ఇట్లాంటి టైంలో ఈజీ టు హ్యాండిల్ అనమాట. అండ్ దీనికి బిల్ట్ ఇన్ ప్యాడిల్ షిఫ్ట్స్ అని వస్తాయి. ఈ ప్యాడిల్ షిఫ్ట్స్ ఏంటి అంటే వెన్ యూ ఆర్ డ్రైవింగ్ ఆన్ అ ట్రాక్ అంటే ట్రాక్లో డ్రైవ్ చేసేటప్పుడు మీ గేర్ డౌన్ షిఫ్ట్ కానీ అప్ షిఫ్ట్ కానీ మీరు లివర్ నుంచి చేయకుండా స్టీరింగ్ మీద నుంచి చేసేటట్టు ఇక్కడ ప్లస్ ఇక్కడ మైనస్ ఇక్కడ ప్లస్ 2 ఆప్షన్స్ ఉంటాయి అనమాట డౌన్ షిఫ్ట్ అండ్ అప్ షిఫ్ట్ గురించి. అండ్ ఇక్కడ ఇది చూస్తే దీన్ని వర్చువల్ కాక్పిట్ అంటారు. ఆడి వర్చువల్ కాక్పిట్లో డిఫరెంట్ వ్యూస్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. మీకు ఇక్కడ పవర్ మీటర్ టార్క్ మీటర్ కూడా చూపిస్తుంది. మీరు కార్ యాక్సిలరేట్ చేసినప్పుడు కార్ ఎంత పవర్ తీసుకుంటుంది ఎంత టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది అన్నది ఈ స్క్రీన్స్లో మీరు చూడొచ్చు అనమాట. అండ్ ఇది ఏంటంటే మల్టీమీడియా ఇంటర్ఫేస్ అంటారు. మల్టీమీడియా ఇంటర్ఫేస్ లో స్పెషాలిటీ ఏంటి అంటే మీకు ఎవ్రీ ఆప్షన్కి ఇండివిజువల్ ఐకాన్స్ ఉంటాయి. సో డైరెక్ట్లీ రేడియో కానివ్వండి మీడియో కానివ్వండి టెలిఫోన్ కానివ్వండి లేదంటే కార్ సెట్టింగ్స్ కానివ్వండి ఏదైనా విత్ సింగిల్ టచ్ మీరు ఆ ఆప్షన్లోకి వెళ్ళొచ్చు. అంటే మనం ఫోన్లో ఎలా అయితే సింగిల్ టచ్తో అన్ని యాప్స్ ఓపెన్ చేయగలుగుతామో ఈజీగా చేసుకోవచ్చు అంటారా? ఈజీ టు యాక్సెస్ అన్నట్టు. ఓకే సార్. ఓకే అంటే మీడియా ఎవ్రీథింగ్ వస్తుందా ఇందులో? ఎఫ్ఎం అయితే ఏంటి, సాంగ్స్, మీకు రేడియో ఉంది, మీడియా ఉంది, అండ్ టెలిఫోన్ కనెక్టివిటీ, నావిగేషన్ ఉంది, కార్ మానిటరింగ్ సిస్టమ్ ఉంటుంది. లైక్ మీరు ఫోన్లో సేవ్ చేసినట్టు ఏదైనా ఫేవరెట్స్ సేవ్ చేసుకోవాలనుకుంటే ఫేవరెట్స్ కూడా సేవ్ చేసుకోవచ్చు. కార్ సెట్టింగ్స్ ఉంటుంది. అండ్ ఫర్ డీటెయిల్ కార్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ హెల్ప్ ఐకాన్ ఉంటుంది. అది కాకుండా దీని లోపల బిల్ట్ ఇన్ యూజర్ ప్రొఫైల్స్ 6 యూజర్ ప్రొఫైల్స్ వస్తాయి కార్లో ఫర్ 6 డిఫరెంట్ యూజర్స్. వాళ్ళ ఇంటీరియర్ వాళ్ళ కాక్పిట్ వ్యూ కానివ్వండి, వాళ్ళ ఏసీ సెట్టింగ్స్ కానివ్వండి, అండ్ వాళ్ళ ఫ్యాన్ స్పీడ్ కానివ్వండి, రేడియో ఛానల్ కానివ్వండి. అండ్ ఏసీ వచ్చేసి 3 జోన్ ఏసీ వస్తుంది. 3 డిఫరెంట్ పీపుల్కి 3 డిఫరెంట్ జోన్స్ ఏసీ వస్తుంది అనమాట. అండ్ ఇంటీరియర్స్కి వచ్చేది మెటీరియల్ ఆఫ్ ద ఇంటీరియర్ చూస్తే మీకు ఇది అల్కంటారా విత్ నాపా లెదర్ వస్తుంది. ఓకే, లెదర్. Alcantara is a soft leather and Napa is a premium leather. It is a combination of both anamata with the diamond stitching వస్తుంది అనమాట ఈ సీట్స్ కి చూస్తే. అండ్ ఈ ఇన్లేస్ వచ్చేవరకల్లా దిస్ ఇస్ బ్రష్డ్ సిల్వర్ ఇన్లేస్. దిస్ ఇస్ స్పెషల్లీ ఆర్డర్డ్ ఫర్ అ స్పోర్ట్స్ కార్. ఎగ్జాక్ట్లీ ఈ లుక్ చాలా బాగుందండి. సిల్వర్ ఫినిషింగ్ ఏదైతే వచ్చిందో లుక్ చాలా బాగుంది. ఇది ఏంటంటే జనరలీ ఫర్ అదర్ కార్స్ ఇది వుడెన్ లేదంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్యానెల్స్ ఉంటాయి. కాకపోతే ఈ స్పోర్ట్స్ కార్ కి మాత్రమే ఈ స్పెషల్ సిల్వర్ ఇన్లేస్ కానివ్వండి లేదంటే కార్బన్ ఫైబర్ ఇన్లేస్ కానివ్వండి 2 ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. సో అండ్ మీకు సౌండ్ సిస్టమ్ ఎలా ఉంటుంది?
దీంట్లో వచ్చేది ఆడి సౌండ్ సిస్టమ్ వస్తుందండి. ఆడి సౌండ్ సిస్టమ్ మీకు హై క్వాలిటీ సౌండ్ సిస్టమ్ వస్తుంది. ఫర్ ఇంటీరియర్ క్యాబిన్ ఆల్మోస్ట్ 13 స్పీకర్స్ వస్తాయి దీని లోపల విత్ హై పవర్డ్ మ్యూజిక్ సిస్టమ్ అనమాట. దీని ఇంటీరియర్ సీట్స్ కి వస్తాయి. దీని లోపల డ్రైవర్ అండ్ ప్యాసింజర్ ఈ 2 సీట్స్ కి మీకు మసాజ్ ఆప్షన్ ఉంటుంది. మసాజ్ లో కూడా మీకు 3 డిఫరెంట్ వేస్ ఉంటాయి అన్నమాట. వేవ్, న్యూ, స్ట్రెచ్ 3 ఆప్షన్స్ ఉంటాయి. అండ్ దీని ఇంటెన్సిటీ లెవెల్స్ కూడా మనం ఆన్ చేసి ఆఫ్ చేసుకోవచ్చు. లైక్ స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. నాట్ ఓన్లీ ఫర్ డ్రైవర్ సీట్, ప్యాసింజర్ సీట్ కి కూడా ఈ మసాజ్ ఆప్షన్ ఉంటుంది. మీరు లాంగ్ డ్రైవ్ లో వెళ్ళేటప్పుడు కొంచెం రిలాక్సేషన్ కి ఈ డిఫరెంట్ మసాజ్ ఫంక్షన్స్ ఆన్ చేసుకొని మోర్ రిలాక్స్డ్ ఫీల్ లో డ్రైవ్ చేయొచ్చు అనమాట. అండ్ ఇంటీరియర్ కాంబినేషన్ లెదర్ అండ్ ఇంటీరియర్ కాంబినేషన్ లో చూసుకుంటే మీకు 2 డిఫరెంట్ యాజ్ నేను ఇంతకుముందు చెప్పినట్టు అల్కంటారా లెదర్ ప్లస్ నాపా లెదర్ ఆప్షన్ లో ఈ ఇంటీరియర్స్ ఉంటాయి అనమాట. ఇక్కడ వచ్చేసి కొంచెం స్టోరేజ్ కంపార్ట్మెంట్ ఉంటుంది మీకు సంథింగ్ స్టోరేజ్ చేసుకోవడానికి. అండ్ ఇక్కడ మీకు ఛార్జింగ్ పోర్ట్ ఆప్షన్ ఉంటుంది అండ్ సి టైప్ ఛార్జింగ్ పోర్ట్ అండ్ మీకు ఇక్కడ యూఎస్బి పోర్ట్ కూడా ఉంటుంది. సో 2 డిఫరెంట్ వేస్ టు ఛార్జ్ అనమాట. అండ్ కీ గురించి చూస్తే దీని లోపల ఇది ఈ కార్ కీ అనమాట. దీంట్లో లాక్, అన్లాక్ అండ్ బూట్ ఓపెనింగ్ అండ్ మిర్రర్స్ క్లోజింగ్ అండ్ ఓపెనింగ్ ఇవన్నీ ఫీచర్స్ ఈ కీలో ఉంటాయి అనమాట. అండ్ దీంతో ఈ కార్తో పాటు 2 కీస్ వస్తాయి. సో ఇప్పుడు 2 డిఫరెంట్ యూజర్స్ 2 డిఫరెంట్ కీస్ని యూజ్ చేయొచ్చు. అండ్ వాళ్ళ మెమరీస్ కూడా దీంట్లో సేవ్ అవుతాయి అనమాట. ఏ కీ అయితే మీరు యూజ్ చేస్తారో ఆ కీకి ఉన్న సెట్టింగ్స్ అన్ని దాంట్లో సేవ్ అయిపోయి ఉంటాయి. మీరు లాస్ట్ టైం యూజ్ చేసినది సేమ్ అదే సెట్టింగ్స్ మళ్ళీ ఈ కీని అన్లాక్ చేసినప్పుడు అవే రిపీట్ అవుతాయి అనమాట. సో అట్లా ఈ కీలో మెమరీ సేవ్ చేసుకోవచ్చు. సో మనం రెగ్యులర్ గా ఏవైతే యూజ్ చేస్తామో అవి సేవ్ అయిపోయి ఉంటే మనం ప్రతిసారి చేంజ్ చేయాల్సిన మళ్ళీ వచ్చి మీరు కార్లో కూర్చోగానే సేమ్ థింగ్ లైక్ యువర్ ఏసీ, మీ ఫ్యాన్ స్పీడ్, మీ రేడియో ఛానల్ డిఫరెంట్ ఆప్షన్స్ మీకు అన్ని సేవ్ అయిపోయి ఉంటాయి అన్నమాట. అంటే డైలీ ఒకేలాగా యూజ్ చేసే వాళ్ళకైతే ఈజీ అయిపోతుంది కదా. సేవ్ 2 డిఫరెంట్ యూజర్స్ కి 2 డిఫరెంట్ టైప్స్ అన్నమాట. ఓకే, yes, nice. సో దీని గేర్ సిస్టమ్ ఎలా ఉంటుంది? ఇది వచ్చేసి దీన్ని 8 స్పీడ్ ట్రిప్ట్రానిక్ ట్రాన్స్మిషన్ అంటారండి. దీనికి 8 స్పీడ్ గేర్స్ ఉంటాయి అన్నమాట. ఆడీస్ పేటెంటెడ్ టెక్నాలజీ అది. ఇప్పుడు ఏదైతే దీంట్లో ఉన్న 2.9 లీటర్ ఇంజిన్ కి కాంబినేషన్ ఆఫ్ ది ట్రాన్స్మిషన్ అన్నమాట. ఇది ఓన్లీ ఫర్ ఆర్ఎస్ కి డిజైన్ చేసిన ట్రాన్స్మిషన్. దీనికోసమే ప్రత్యేకంగా డిజైన్ చేశారా? యా. ఓకే. అండ్ ఇంటీరియర్స్లో చూసుకుంటే మీకు దీనిలో ఈ మెయిన్ స్క్రీన్ ఈ మల్టీమీడియాలో కార్ పర్ఫార్మెన్స్కి వచ్చే ఆప్షన్స్ ఏంటి అంటే మీకు దీంట్లో ఒకటి ఆడి డ్రైవ్ సెలెక్ట్ అని ఉంటుంది. దీంట్లో RS1 అండ్ RS2 2 డిఫరెంట్ డ్రైవ్ మోడ్స్ మీకు బెటర్ పర్ఫార్మెన్స్ స్పోర్ట్స్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి ఈ ఆప్షన్స్ ఇచ్చారన్నమాట ఈ కార్. నైస్. అంటే ఆటో గేర్ ఉంటుంది, మనం కావాలంటే గేర్ చేంజ్ చేస్తాం. ఆటో ఉంటుంది అండ్ పర్ఫార్మెన్స్ కి వచ్చేవరకు ఇవి వచ్చి కంఫర్ట్, ఆటో, డైనమిక్ అనేది స్టాండర్డ్ మోడ్స్. ఈ RS పర్ఫార్మెన్స్ కి వచ్చేది RS1 అండ్ RS2 డిఫరెంట్ మోడ్స్ ఫర్ డిఫరెంట్ డ్రైవింగ్ స్టైల్స్ అన్నమాట. ఇంకా దీంట్లో మీకు RS మానిటర్ అని కూడా ఉంటుంది. దీంట్లో ఈ RS మానిటర్లో మీకు ఇంజిన్ ఆయిల్ లెవెల్ కానివ్వండి, ఇంజిన్ హీటింగ్ కానివ్వండి, ఎంత ఉంది, ఎంత ఇంజిన్ హాట్ ఉందా, ఇంకా కంటిన్యూ చేయొచ్చా డ్రైవింగ్ అనేది అన్ని చూపిస్తుంది. ఇంకోటి ఏంటంటే దీంట్లో మీకు G-ఫోర్స్ మీటర్ కూడా ఉంటుంది. అంటే మీరు హై స్పీడ్స్లో డ్రైవ్ చేసేటప్పుడు మీరు ఎంత కార్నర్ చేస్తున్నారు, మీరు కార్ ఎంత స్టేబుల్గా ఉంది అనేది అంతా దీంట్లో షో చేస్తుంది అనమాట ఈ మీటర్. అండ్ ఈ కార్కి వచ్చేసి ఆల్ వీల్ డ్రైవ్, స్పోర్ట్స్ ఆల్ వీల్ డ్రైవ్ ఉందన్నమాట. దీంట్లో క్వాత్రో విత్ స్పోర్ట్స్ డిఫరెన్షియల్ అంటారు. క్వాత్రో అనేది ఆడిది పేటెంటెడ్ టెక్నాలజీ, 4 వీల్ డ్రైవ్ టెక్నాలజీ అనమాట. దాంట్లో స్పోర్ట్స్ డిఫరెన్షియల్తో వస్తుంది అనమాట ఈ కార్, ఎస్పెషల్లీ ఫర్ RS మోడల్స్కి. ఇక్కడ వచ్చేసి మీకు కప్ హోల్డర్స్, బాటిల్ హోల్డర్స్ పెట్టుకోవచ్చు విత్ ది ambient లైటింగ్ ఇన్సైడ్. ఇక్కడంతా ambient లైటింగ్ వస్తుంది. అండ్ సైడ్స్ లో కూడా మీకు ఈ పార్ట్ లో ambient లైటింగ్ వస్తుంది ఫర్ గుడ్ అంబియన్స్ లుక్. లుక్ వైస్ బాగుంటుంది అన్నమాట. మీకు ఇంకా మోర్ ఆప్షన్స్ చూస్తే ఇదంతా సైడ్ స్టిచింగ్, డోర్ స్టిచింగ్ అంతా లెదర్ లో వస్తుంది. ఈవెన్ సైడ్ డోర్ ప్యానల్స్ అన్ని లెదర్ లో వస్తాయి. అండ్
మీకు ఇక్కడ స్పీడ్ లిమిటర్ అండ్ స్పీడ్ కంట్రోల్, స్పీడ్ లిమిటర్ ఇంకా క్రూజ్ కంట్రోల్ 2 ఆప్షన్స్ వస్తాయి అన్నమాట. అండ్ ఈ స్టీరింగ్ కూడా మీకు టిల్ట్ అండ్ టెలిస్కోపిక్, అప్ అండ్ డౌన్, ఫ్రంట్ అండ్ బ్యాక్ టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ స్టీరింగ్ అన్నమాట. అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఈ వ్యూస్లో కూడా మీకు ఇది కార్ పర్ఫార్మెన్స్ వ్యూ, ఇంకా ఇది నావిగేషన్ వ్యూ. అండ్ నెక్స్ట్ ఆప్షన్ వచ్చేవరకల్లా కార్ మానిటరింగ్, ఇప్పుడు 0 to 100 కానివ్వండి, క్వార్టర్ మైల్ కానివ్వండి, ఇట్లాంటి డిఫరెంట్ ఆప్షన్స్ మీరు దీంట్లో చూసుకోవచ్చు. అండ్ ఇది మళ్ళీ మీడియా అంటే మీరు ఏదన్నా మ్యూజిక్ వినేటప్పుడు డిఫరెంట్ ట్రాక్స్ కానీ మీ విజిబిలిటీ షిఫ్ట్ కాకుండా డైరెక్ట్ ఈ స్క్రీన్లోనే చూసేటట్టు ఇది ఈ స్క్రీన్లో చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేవరకల్లా మీ టెలిఫోన్ కనెక్షన్, దీనికి కూడా మీ విజిబిలిటీ ఏంటంటే ఈ స్క్రీన్లో వచ్చి డిస్టర్బ్ కాకుండా వైల్ డ్రైవింగే మీరు ఇక్కడ నుంచి కంప్లీట్గా అన్నీ ఆపరేట్ చేసుకుంటే చూసేటట్టు ఇట్ ఈస్ విజిబుల్ ఫర్ యూ. ఇంటీరియర్ ఎలిమెంట్స్ కంప్లీట్లీ డిజైన్డ్ ఫర్ అ ప్రాపర్ స్పోర్ట్స్ కార్. ఇంకోటి ఈ స్టీరింగ్ గ్రిప్ కూడా చూడండి, అండ్ ఆల్ కంట్రోల్స్ ఆన్ స్టీరింగ్ అండ్ Audi లోగో అండ్ RS బ్యాడ్జ్. ఓకే సార్, ఎయిర్ బ్యాగ్స్ ఎలా ఉంటున్నాయి సార్? దీంట్లో 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి. 6 ఎయిర్ బ్యాగ్స్, 2 ఆన్ ద డాష్ బోర్డ్, 2 ఆన్ ద సైడ్ కర్టన్స్, 2 వచ్చేసి రేర్ 2 సీట్స్కి, మొత్తం 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి ఇన్సైడ్. కంప్లీట్ ప్రొటెక్షన్ అనమాట. అండ్ ఈ సీట్స్ కూడా ఇది ప్రాపర్ స్పోర్ట్స్ సీట్స్ అనమాట, స్పోర్ట్స్ కార్ సీట్స్. అండ్ ఈ ఇంటీరియర్ ఆప్షన్స్ చూస్తే మీకు ఇదంతా సైడ్స్ కూడా కంప్లీట్ అల్కంటారా ఫర్ అ మోర్ ప్రీమియం లుక్ అనమాట. యాజ్ ఈ ఇంటీరియర్స్ వచ్చేవరకల్లా అంత రిచ్ లుక్ రావడానికి మీకు కంప్లీట్ విత్ ది సైడ్ స్ట్రెచింగ్ అండ్ అల్కంటారా ఎడ్జెస్ అండ్ ది కంప్లీట్ సిల్వర్ ఇన్లేస్ తోటి, ఈవెన్ ఆ సైడ్స్ కూడా కంప్లీట్ స్టిచ్చింగ్ తోటి. ఈ సీట్ ఎస్పెషల్లీ స్పోర్ట్స్ సీట్స్ అన్నమాట. ఎవ్రీథింగ్ స్టిచ్చింగ్ చాలా లుక్ చాలా డిఫరెంట్ గా ఉంది, మోర్ ప్రీమియం లుక్. అండ్ ఈ సీట్స్ లో ఇంకొక బెస్ట్ ఇంపార్టెంట్ ఆప్షన్ ఏంటి అంటే ఈ ఎక్స్టెండబుల్ థై సపోర్ట్. ఏంటంటే మీరు లాంగ్ డిస్టెన్స్ చూసేటప్పుడు ఈ థై సపోర్ట్ అనేది ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. దట్ ఈస్ కాల్డ్ as ఎక్స్టెండబుల్ థై సపోర్ట్. ఎగ్జాక్ట్లీ చాలా బాగుందండి. ఎందుకంటే మనం లాంగ్ జర్నీ చేసినప్పుడు కొంచెం బాడీ పెయిన్స్ అనిపిస్తాయి, కొంచెం ఏదైనా మనం అంటే కంఫర్టబుల్ గా అనిపించదు. సో ఇలాంటివి ఉంటే ఈజీ అయిపోతుంది కదా మనకి జర్నీ. కార్ అయితే చాలా సూపర్ గా ఉంది, ఫీచర్స్ అయితే ఏంటి, లుకింగ్ అయితే సూపర్ గా ఉంది. అయితే దీని ప్రైస్ ఎలా ఉంటుందండి? దీని ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 1,46 lakhs ఆన్ రోడ్ కాస్ట్. ఓకే. అండ్ ఎక్స్ షోరూమ్ వచ్చేసి 1,12 lakhs అనమాట. ఓకే. దీంట్లో మీకు డైరెక్ట్ పర్చేస్ కూడా ఉంటుంది మాకు, అండ్ త్రూ లోన్ కూడా వెళ్తారు కస్టమర్స్. లోన్ కూడా వెళ్ళొచ్చా? సో ఫైనాన్సింగ్ ఆప్షన్స్ కూడా మాకు 3 years, 5 years, 7 years డిఫరెంట్ టెన్యూర్స్కి ఆప్షన్స్ ఉంటాయి. అండ్ డిపెండింగ్ అపాన్ ది కస్టమర్ ప్రొఫైల్ మేము లోన్ ఫండింగ్కి అరేంజ్ చేస్తున్నాం. ఎంతవరకు ఇవ్వచ్చు సార్ మాక్సిమం లోన్? లోన్ అప్ టు 1,12 lakhs వరకు లోన్ రావచ్చు ఆన్ 100% ఎక్స్ షోరూమ్. ఓకే, నైస్. రెస్ట్ ఆఫ్ ది అమౌంట్ విల్ బి డౌన్ పేమెంట్, అంటే అప్రాక్సిమేట్లీ అరౌండ్ 25 to 30% డౌన్ పేమెంట్ మీరు చేయాల్సి ఉంటుంది. ఓకే. లోన్ ఒకవేళ 1,12 lakhs వరకు మీరు లోన్కి వెళ్తే అప్రాక్సిమేట్లీ అబౌట్ 2.2 lakh ఫర్ 5 years అవుతుంది. ఓకే. అండ్ ఫర్ అప్రాక్సిమేట్లీ ఫర్ 3 lakhs 3 yearsకి అవుతుంది. ఓకే. అండ్ 7 years ఆప్షన్కి వెళ్తే అబౌట్ 1.7 lakh 1.75 lakh వరకు మీకు మంత్లీ ఈఎంఐ ఆప్షన్. అంటే మినిమం ఎంత సార్ అసలు ఈఎంఐలో? మినిమం స్టార్టింగ్ స్టార్టింగ్ అనేది ఈఎంఐ అంటూ చెప్పలేము, ఎందుకంటే డిపెండింగ్ అపాన్ డౌన్ పేమెంట్ మేము ఎంత ఈఎంఐ సెట్ చేయొచ్చు అనేది మేము బ్యాంక్ నుంచి రిక్వైర్మెంట్ చూసి చెప్పగలుగుతాం. అంటే మినిమం డౌన్ పేమెంట్ ఎంత కంపల్సరీ మినిమం డౌన్ పేమెంట్ అనేది ఆన్ అన్ యావరేజ్ 25 lakhs మినిమం డౌన్ పేమెంట్ మీరు పే చేయాల్సి ఉంటుంది. రెస్ట్ ఆఫ్ ది అమౌంట్ బ్యాంక్ విల్ ప్రొవైడ్ యూ ది లోన్. అంటే మనము ఎన్ని ఇయర్స్ వరకు ప్రొలాంగ్ అవుతుంది అంటే మినిమం స్టార్ట్ చేస్తే ఈఎంఐ? స్టార్టింగ్ వచ్చేసి 3 years, 5 years, 7 years ఈ 3 ఆప్షన్స్ ఉంటాయి. డిపెండింగ్ అపాన్ ది మంత్లీ రీపేమెంట్ని బట్టి కస్టమర్ చూస్ చేసుకుంటారు వెదర్ టు గో ఫర్ 3 years or 5 years or 7 years అనేది. అండ్ ఈ 3, 5, 7 years అనేది కూడా కస్టమర్ మంత్లీ ఈఎంఐ రిక్వైర్మెంట్ని బట్టి వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు అనమాట. అంటే ప్యూర్లీ కస్టమర్ చాయిస్ని బట్టి మనం మెయింటైన్ చేయొచ్చు. అంటే ఈ కార్ ఓన్ చేసుకోవాలంటే ఇప్పుడు టర్మ్స్, కండిషన్స్ అండ్ సర్టిఫికేషన్స్ ఏమైనా ఉంటాయా సార్?
అట్లాంటిది ఏమీ ఉండదు. బేసికలీ బ్యాంక్ వాళ్ళకి ఉండే రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఇవ్వాల్సి వస్తుంది. లైక్ స్టాండర్డ్ డాక్యుమెంటేషన్ ఉంటుంది, నో మోర్ హైయర్ డాక్యుమెంటేషన్ అంతే. అంటే దీని మైలేజ్ అసలు ఎలా ఉంటుంది జనరల్గా? మైలేజ్ అంటే దీనికి ఆన్ 100 కిలోమీటర్స్కి దీనికి అరౌండ్ 8 లీటర్స్ కన్జ్యూమ్ అవుతుంది. ఓకే, సో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ క్యాలిక్యులేటెడ్ అనమాట. ఓకే. అంటే సార్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే జనరల్గా ఫస్ట్ సర్వీస్ చేపిస్తాం కదా కార్ కొన్న తర్వాత, ఫస్ట్ సర్వీస్కి అసలు ఎంత మెయింటెనెన్స్ ఉంటుంది, లేదంటే పర్ ఇయర్ అసలు దీనికి కార్ మెయింటైన్ చేయాలంటే ఎంత అమౌంట్ అవుతుంది సార్? దీనికి సర్వీసింగ్ సైకిల్ వచ్చేసి 1 ఇయర్ ఆర్ 15,000 కిలోమీటర్స్ సర్వీసింగ్ సైకిల్ ఉంటుంది. 15,000 కిలోమీటర్స్ అయినా కావాలి, లేదంటే 1 ఇయర్ అయినా కావాలి. ఓకే. సో అప్పుడు సర్వీసింగ్ కాస్ట్ అప్రాక్సిమేట్లీ అబౌట్ 45,000 ఆన్ యావరేజ్ మీరు పే చేయాల్సి ఉంటుంది. అంటే ఫస్ట్ సర్వీస్ కా సార్? ఫస్ట్ సర్వీస్ బేసిక్ సర్వీస్ మీరు 45,000 పే చేస్తారు. ఓకే. పర్ ఇయర్ ఎంత మెయింటెనెన్స్ అవుతుంది? అంటే కార్ ఫుల్గా మెయింటైన్ చేయాలంటే మనకి ఎంత వస్తుంది? ఇయర్లీ మెయింటెనెన్స్ వైజ్గానే మీకు 45,000 అవుతుంది. ఓకే. అది కాకుండా ఇఫ్ యూ హ్యావ్ బ్రేక్ ప్యాడ్స్ రిక్వైర్మెంట్ ఆర్ ఎనీ స్పేర్ పార్ట్ రిక్వైర్మెంట్, ఆ కాస్ట్ ఎక్స్ట్రా అవుతుంది. ఓకే. వారంటీ ఏమైనా ఉంటుందో సార్ వీటికి? దీంట్లో స్టాండర్డ్ వారంటీ వచ్చేసి 2 ఇయర్స్ ఆర్ అన్లిమిటెడ్ మైలేజ్ వారంటీ ఉంటుంది. మీరు ఎక్స్టెండ్ 2 ఇయర్స్ తర్వాత 5 ఇయర్స్ వరకు చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇంకొక 2 ఇయర్స్ టాప్అప్ వారంటీ అని చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇంకొక 3 ఇయర్స్ ఎనీ టైమ్ వారంటీ, టోటల్గా 10 ఇయర్స్ వరకు మీరు వారంటీ ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు. అంటే లైక్ అలాంటి ప్యాకేజెస్ ఉంటే మనం వాటిని తీసుకోవాలంటారా? తీసుకోవచ్చు. సో అంటే అప్పుడు మనకి కస్టమర్కి సేఫ్ ఉంటుందా? కొంచెం మెయింటెనెన్స్ ఖర్చు తగ్గుతుందా? మెయింటెనెన్స్ అంటే మీకు వారంటీ ఉంటే కస్టమర్ పాకెట్ లో నుంచి ఏమి పే చేయాల్సిన అవసరం ఉండదు కాబట్టి డెఫినెట్లీ వారంటీ ఇస్ సజెస్టబుల్. అంటే అందరికీ అయితే ఎవరు యూజ్ చేసినా ఈజీగా ఉంటుంది, సెట్ అయిపోతుంది అంటారా? అందుకని ఈ కార్ 5 డోర్ స్పోర్ట్ బ్యాక్ అని ముందు ఉన్న 2 డోర్ని తర్వాత చేంజ్ చేసి 5 డోర్ స్పోర్ట్ బ్యాక్ చేయడానికి కారణం, ఈ కార్కి అందరు ఫ్యామిలీ పర్పస్గా కూడా యూస్ చేయొచ్చు, స్పోర్ట్ పర్పస్గా కూడా యూస్ చేయడానికి ఈ కార్ ఇట్లా డిజైన్ చేశారు. సార్ మొత్తానికి అయితే ఎవరు అకార్డింగ్ టు దేర్ చాయిస్ వాళ్ళు చూస్ చేసుకోవచ్చు. పర్ఫార్మెన్స్ మాత్రం చాలా సూపర్గా ఉంటుంది, మనకి అందరికీ అవైలబుల్లో ఉంటుంది, అంటే కంఫర్ట్ అండ్ ఎవ్రీథింగ్ అవైలబుల్లో ఉంటుంది అనేసి మీరైతే అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు. కార్ కూడా నిజంగా చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.